పిల్లల ఆదరణ కరువైన ఈ తల్లులకు వృద్ధాశ్రమమే దిక్కైంది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను ఆలనా పాలనా చూడలేని స్థితిలో నేటి యువతరానికి వీరు భారమైపోయారు. పిల్లల ఆదరణకు నోచుకోక వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్న తల్లులు ఎందరో. అటువంటి తల్లులపై మదర్స్ డే సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మదర్స్ డే సెలబ్రేషన్స్ అంటూ పాశ్చాత్య నాగరికతను వంట పట్టించుకున్న నేటి యువతరం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వృద్ధుల ఆశ్రమంలో తల్లుల వేదన చూస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. మనవళ్లతో మనవరాళ్లతో సంతోషంగా గడపవలసిన వీరు బంధువులకు పిల్లలకు దూరంగా జీవనం సాగిస్తున్నారు. కొంతమంది దాతల సహకారంతో భోజనానికి నివాసానికి ఇబ్బందులు లేకుండా కాలం గడుపుతున్నామని వారు వాపోతున్నారు. మంగళగిరికి చెందిన రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలు మాట్లాడుతూ తను ఒక దాత సహాయంతో ఇక్కడ చేరానని, తనకు 2 పిల్లలని, వారిని కష్టపడి పెంచి వివాహం చేశానని, కోడలు వచ్చిన తర్వాత తన కొడుకు కనీసం తన ఆలనా పాలన చూడలేదని, ఉదయం టిఫిన్ కూడా పెట్టేవారు కాదని, తనను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు విడిచి వచ్చానని చెబుతోంది. ఒక అమ్మాయి అండి నన్ను చూడలేదు, పని చేసిన చేసిన తర్వాత చూడలేదు. చాలా బాధలు పడ్డాను. అందుకని ఒకరి సహకారంగా ఇక్కడికి వచ్చానండి. ఇలాగా ఏ తల్లిదండ్రికి రాకూడదు, శుభ్రంగా చూడాలి. ఇది చూసి అందరూ నేర్చుకోవాలి, నాలాగా బాధపడకూడదు. తనకు 2 కుమారులున్నా ఆలనా పాలనా పట్టించుకునే దిక్కే లేదని అనకాపల్లికి చెందిన మరో మాతృమూర్తి ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి దుస్థితి మరొకరికి రాకూడదని, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమాదరణ కలిగి ఉండాలని ఆమె హితవు పలికింది. నాకు 2 పిల్లలు, పెంచాం, పెద్ద చేసాం, పెళ్ళిళ్ళు చేసాం. పెళ్ళిళ్ళ యొక్క తల్లిని చూడడం మానేశారు, కోడళ్ళు వచ్చాకే చూడడం మానేశారు. నాకు చాలా బాధ అనిపించి పిల్లల ఆదరణ కరువైన వృద్ధులకు తమ ఆశ్రమం ద్వారా సేవలందిస్తున్నామని ఏలూరు మండలం మాదేపల్లి వృద్ధాశ్రమం నిర్వాహకులు రామారావు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వీరిలో ఎక్కువ శాతం మంది కన్నపిల్లలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తోందని, వీరికి ఎటువంటి లోటు లేకుండా దాతల సహకారంతో వీరి ఆలనా పాలన చూస్తున్నామన్నారు. పిల్లలు సరిగ్గా చూడక అన్ని రకాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, ఏ విధమైన సహాయం సహకారాలు లేక, తిండి తిప్పలు లేక, వేరే దారి లేని పక్షంలో ఇక్కడ తెలుసుకుని వాళ్ళు వస్తున్నారండి. గుర్తొచ్చి బాధపడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ఎంతో ప్రేమ అభిమానంతో పెంచి వాళ్ళ రక్తం దారపోసి తిని తినక పిల్లల్ని పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆదరించకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళ మనశ్శాంతిని పొందుతున్నారండి. పిల్లల నిర్లక్ష్యానికి గురైన మాతృమూర్తుల వ్యధను తీర్చినప్పుడే అసలైన మదర్స్ డే అని వృద్ధాశ్రమ నిర్వాహకులు అంటున్నారు. వృద్ధాశ్రమంలో ఉన్న తల్లులే కాకుండా పిల్లల వద్ద ఉన్న వృద్ధులు కూడా అనేక కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు.